హాయ్ అందరికీ నమస్తే. నా పేరు మోయిన్ సయ్యద్. బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి అయితే ఫుల్ వీడియో ఉంటుంది. మ్యాక్సిమం అంతా ఇన్ఫర్మేషన్ నేనైతే ట్రై చేస్తా. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ అనౌన్స్మెంట్ వచ్చే వరకు హౌస్లో ఉన్న ఒక్కొక్కరు ఫేస్ కార్డ్ చూడాలి. అసలు ఫీజులు ఎగిరిపోయినాయి ఒక్కొక్కరు అయితే. ఎస్పెషల్ అయితే మణికంఠది అయితే ఆయన అయితే సహజమైన ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది ఆయన ఇట్లా ఆదిత్య ఓము నిక్కీలు అందరూ హౌస్ మొత్తం అయితే హడలెత్తిచ్చిండు బిగ్ బాస్ ఈ అనౌన్స్మెంట్తోనైతే. వీళ్ళు ఎవరిని చేసినా కానీ బిగ్ బాస్ స్క్రిప్ట్ అయితే బిగ్ బాస్కి ఉంటుంది. వీళ్ళు ఎన్ని ఆటలు ఆడినా కానీ ఏం చేసినా కానీ ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరెవరు అనేది ఫైనల్ అయిపోయింది. వాళ్ళైతే రావడం అయితే పక్కా. 12 గేమ్లు అయితే పెడతాడు, పక్కా పెడతాడు. 12 గేమ్లు పెడతాడు కానీ కొన్ని గెలవలేనివి పెడతాడు, కొన్ని టై అయ్యేవి పెడతాడు అన్నమాట. ఇది ఏం ఎట్లా చేసినా కానీ ఈ షో మాత్రం ఈ దెబ్బతో మాత్రం జై అని ఇట్లా లేవాలి అంతే. ఆ రేంజ్లో పెట్టాడు బిగ్ బాస్. ఎందుకంటే ఇన్ని రోజుల నుండి ఏముందబ్బా, ఏంది లేదు బిగ్ షోలో అయితే. ఒకరి మీద ఒకరు గాసిప్ చెప్పుకోవడం, అగ్రెషన్ కావడం, లేకపోతే వాళ్ళు ముచ్చట్లు పెట్టుకోవడం, లేకపోతే హగ్గులు ఇవ్వడం, గంతే ఉంది. ఏం లేదు షోలో. ఈ దెబ్బతోనైతే షో అయితే జమ్మున లేస్తుంది. రేటింగ్ కూడా ఈ దెబ్బతోనైతే బాగా పెరుగుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఎవరెవరు వస్తుర్రు అనేసి తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియా ఫాలో అని కొంచెం ఆంటీలు, తాతమ్మలు వాళ్ళు అంటారు కదా, వాళ్ళకి తెలియదు అనమాట ఎవరెవరు వస్తుర్రు అని. వాళ్ళు కొంచెం క్యూరియాసిటీతో ఉంటారు, వాళ్ళు బాగా ఫాలో అవుతారు షోని. అదేవిధంగా ఇప్పుడు ఎవరెవరు వస్తుర్రు, ఎలాంటి టాస్కులు పెడుతుండు అనే విషయం అయితే మనం పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఇంతవరకు చూస్తుర్రా అంటే నా వీడియో కొంచెం నచ్చవచ్చు. ఒక లైక్ అయితే కొట్టండి. ఇంతవరకు అయితే నా వీడియోలకు అయితే ఎవరు లైక్ కొట్టలేదు, లైక్ కొట్టండి. ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నా కొత్త ఛానల్ కాబట్టి అందరికి నచ్చుతుంది. కొంచెం నాకు కూడా కొంచెం పుషప్ అయినట్టు అవుతుంది. బిగ్ బాస్ గురించి అయితే మ్యాక్సిమం ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీకు అప్డేట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తా. నా పేరు మోయిన్ సయ్యద్. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీద ఎవరెవరు వస్తుర్రు అనే విషయాన్ని అయితే మనం మాట్లాడుకుంటే, సీజన్ 1 నుండి ఎవరెవరు వస్తుర్రు అంటే మీరు thumbnail చూడొచ్చు. రవితేజ గారి ఫోటో కూడా పెట్టినా. రవితేజ గారి ఫోటో ఎందుకు పెట్టినా అంటే ఫస్ట్ సీజన్లో ఎవరు సంపూర్ణేష్ బాబు హరితేజ్ అని రవితేజ అని పిలుస్తాడు అనమాట. అది చాలా ఫన్నీగా ఉంటుంది. మస్తు డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఎవరు అంటే రవితేజ అంటాడు. అందుకే నేను రవితేజ గారి ఫోటో పెట్టినా, ఏమనుకోకండి. ఫస్ట్ సీజన్ నుండి అయితే హరితేజ గారు అయితే సంప్రదింపులు అయిపోయినాయి. అగ్రిమెంట్ కోసం అయితే ట్రై చేస్తున్నారు. ఆమె వచ్చే అవకాశం అయితే వెరీ హై. ఆమె రావాలి కూడా. ఆమె వస్తే మస్తు వెరీ టాలెంటెడ్ పర్సన్ ఆమె. సీజన్ ఫస్ట్ ఎవరిని చూస్తే ఆమె హరికథ చెప్పడం కానీ వెరీ ఎనర్జెటిక్, వెరీ కామెడీ, అన్లిమిటెడ్ ఉంటుంది ఆమెతో వస్తే. ఆమె రావాలి కూడా. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు అంటే ముక్కు అవినాష్ వస్తుండు. ముక్కు అవినాష్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఆయన ఎంత జోవియల్గా ఉంటాడు, ఎంత అంటే కామెడీ జనరేట్ చేస్తుంటాడు అనమాట. అంటే వాళ్ళకు ఫేస్ అనేది ఇస్తాడు అనమాట. ఆయన మీద పంచులు వేసినా కానీ, ఒకరి మీద పంచులు వేసుకున్నా కానీ ఆయనకు 2 విధాలుగా నడుస్తుంది అనమాట. ఆయన కూడా వస్తుండు. నెక్స్ట్ ఎవరు వస్తుర్రు అంటే రోహిణి గారు వస్తుండ్రు. ఇప్పుడు కామెడియన్ రోహిణి గారు. జబర్దస్త్, వెబ్ సిరీస్, సినిమాలు, ఎక్కడ గ్యాప్ అవ్వకుండా అన్ని ఇట్లా చూసినా కానీ రోహిణి గారే ఉంటారు. ఆమె వస్తుర్రు. నెక్స్ట్ ఎవరు వస్తుర్రు అంటే సీజన్ 7 నుండి ఎవరు నైని పావని, గౌతమ్ కృష్ణ, ఎవరు టేషి తేజ, వీళ్ళు ముగ్గురు అయితే వచ్చే అవకాశం అయితే వెరీ హై. వాళ్ళు రావాలి కూడా షో కోసం. ఎందుకంటే వీళ్ళందరివి బయటికి వెళ్ళిన తర్వాత, బిగ్ బాస్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ కెరియోగ్రాఫ్ అనేది పడిపోలేదు వీళ్ళది. ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత వీళ్ళు కొంచెం ఇంకా ఇంప్రూవ్ అయిపోయారు. చాలామంది ఫెయిల్ అయిపోయి ఫేడ్ అవుట్ అయిపోయారు. అట్లా కాకుండా వీళ్ళ కెరియర్ అనేది మంచి రేంజ్లో ఉంది. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, సినిమా పరంగా కానీ. ఇప్పుడు టేషి తేజని చూసుకుంటే ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ అన్నట్టు చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఆయన షోలో ఆయనే చెప్పాడు అనమాట, నాకు బిగ్ బాస్కి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత 7-8 లక్షలు ఈజీగా సంపాదించిన అని చెప్పిండు. ఇంకా ఎక్కువనే సంపాదించచ్చు. ఈ మధ్య పెద్ద 78,000 పెట్టి లడ్డు కూడా వేలం పాటలు గెలుచుకున్నాడు వినాయక చవితిలో. ఇప్పుడు గౌతమ్ కృష్ణ హీరోగా వస్తుండు, ఏదే సోలో బాయ్ అని. ఇంకా నైనిపావ్ అని ఆమె కూడా సాంగ్ ప్రైవేట్ సాంగ్లు చేస్తుంది, ఎక్కడ చూసినా ఆమెనే ఉంది, హల్చల్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారు, వేరే సీజన్ నుండి ఎవరు వస్తారు అనే విషయాన్ని చూసుకుంటే ఎవరు సీజన్ 2 నుండి దీప్తి సునైనా వస్తున్నారు. ఆమె కూడా మంచి చలాకీగా ఉంటుంది. మంచి షోలో ఉన్నప్పుడైతే అప్పట్లో ఎవరు చూసే వాళ్ళకి తెలుస్తుంది, మస్తు చలాకీగా ఉంటుంది. ఆమె వచ్చినా కానీ సీజన్కి ప్లస్ అవుతుంది. నెక్స్ట్ యాంకర్ రవి వస్తారు. నెక్స్ట్ యాంకర్ రవి ఆయన కూడా బాగా ఆడిండు, కాకపోతే టాప్ 5లో ఉండాలి. కాకపోతే 14వ వారంలోనే ఆయన ఎలిమినేషన్ అయిపోయిండు. అది చూద్దాం. ఆయన కూడా అన్నాడు బిగ్ బాస్లోకి అయితే నేను మళ్ళీ రానని చెప్పిండు, కానీ ఆయన వచ్చే అవకాశం వెరీ హై. బిగ్ బాస్ టీం అయితే ఆయన బాగా సంప్రదిస్తుర్రు. వీళ్ళు వచ్చేవాళ్ళు, ఇంకా కొంతమంది వీళ్ళలో ఒకరిద్దరు రాకపోవచ్చు, ఇంకా కొత్త వాళ్ళు కూడా యాడ్ కావచ్చు. ఇంకా వీళ్ళు అనుకుంటారు కదా 12 గేమ్స్ పెడతాము, అందులో 12 టాస్క్లలో ఎవరు విన్ అయితే అంతమందిని ఆపొచ్చు అని చెప్పిండు. మ్యాక్సిమం బిగ్ బాస్ కొన్ని గెలవలేని టాస్క్లు కూడా ఇవ్వచ్చు. మ్యాక్సిమం లేదురా బాయ్ ఇంకా మేము కూడా ఆడలేము అనేసి డ్రాప్ అయ్యేటి కూడా గేమ్స్ కూడా ఇవ్వచ్చు. కొన్ని టై కూడా కావచ్చు. అలాంటి దాంట్లో మనం చూసుకుంటే మ్యాక్సిమం బిగ్ బాస్ ఒక ఆలోచన ఉంది, ఎంతమంది రావాలో అంతమంది అయితే పక్కా వస్తారు. ఈ గేమ్స్ ఏమిందంటే కంపల్సరీ వీళ్ళలో ఒక ఉత్సాహాన్ని మేము కూడా ఆపగలుగుతాము, గేమ్ ఆడి వీళ్ళని ఆపుదాం. ఇప్పుడు ఎట్లుందంటే 2 గ్రూప్ గేమ్ అనేది డివైడ్ అయిపోయింది బిగ్ బాస్లో, అది ఇప్పుడు తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంతవరకు ఎలాంటి గొడవలు ఉన్నా కానీ ఏమున్నా కానీ ఇప్పుడు అయితే దాన్ని పక్క పెట్టేసి ఇప్పుడు అందరూ కలిసికట్టుగా గేమ్ ఆడి వచ్చే వాళ్ళని ఆపుదాం, ఎంతమందిని అయితే అంత ఆపుదాం. దీన్ని అయితే 100% ఇద్దాం అనే ఎఫెక్ట్ అయితే పెడతారు ఖచ్చితంగా. ఈ నుండి అయితే ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క ఈ అనౌన్స్మెంట్తోని. ఇది అయితే ఖచ్చితంగా ఇప్పుడైతే లేవకపోతే మాత్రం ఇంకా బిగ్ బాస్ ఈ సీజన్ మాత్రం అస్సలు అట్టర్ ఫ్లాప్ అయినట్టే. ఖచ్చితంగా లేవాలి కూడా, ఎందుకంటే ఇంతవరకు అయితే చాలా చప్పగా అయిపోయింది. మొన్న ప్రభావతి 3.0తోనే కొంచెం గాడిలో పడ్డది షో. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఎక్కువ హైప్ వస్తుంది, బాగా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నా. మీరు ఏమనుకుంటారో ఒకసారి కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి గేమ్లు పెట్టిర్రు అనేసి అని చెప్తే, ఫస్ట్ టాస్క్ సీత వాళ్ళ టీం గెలిచింది, కాంతారా టీం గెలిచింది. అది ఎట్లాంటిదంటే పైన ఒక పెద్ద బాస్కెట్ పెడతారు, బెలూన్స్ కర్రలకు కట్టి కర్రలతోని ఆ బాస్కులో వేయాలన్నమాట. అందులో అది కూడా మామూలు గేమ్ కాదు, ఎందుకంటే బెలూన్స్ ఉండవు కదా, ఎగిరిపోతుంటాయి, పెద్ద హైట్లో ఉంటుంది కాబట్టి దానికి కూడా చాలా టైం పట్టింది. అందులో సీతా టీం విన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏది పెట్టిర్రు అంటే బిర్యానీ, పెద్ద తాళి తీసుకొచ్చి ఆ బిర్యానీ అంటే ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు విన్ అయినట్టు. ఎవరు గెలిచిర్రు అంటే నెక్స్ట్ 3వ టాస్క్ ఏంటంటే పెద్ద పొడవాటి ఒక రాడ్కు బెలూన్ కడతారు, కింద ఇది ఒక సూది లెక్క ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఆ రాడ్ని ఎంతసేపు హోల్డ్ చేసినాం అనుకో వాళ్ళకి విన్ అయినట్టు. ఒకవేళ ఆ రాడ్ను హోల్డ్ చేయలేక ఆ బెలూన్ కలిగింది అనుకో, ఆ సూదికి కలిగితే ఆ బెలూన్ వలిగిపోతే వాడు ఓడిపోయినట్టు అనమాట. ఇందులో నిఖిల్ ప్లాన్ గెలిచింది అనమాట. ఇప్పుడైతే వాళ్ళొకటి వీళ్ళొకటి గెలిచారు, మధ్యలో ఒక డ్రా అయింది. ఇప్పుడు వీళ్ళకో 1,00,000 వాళ్ళకో 1,00,000 ప్రైజ్ మనీ కూడా యాడ్ అయింది. ఇంకా ఇంతవరకు ఏంటంటే ఇప్పుడు కాంతారా శక్తి టీంని అయితే ఎవరు నమ్మే పొజిషన్ అయితే లేరు, ఎందుకంటే హౌస్ మొత్తం ఒక దిక్కు ఉంటే వీళ్ళు ముగ్గురు ఒక దిక్కున్నారు. లాస్ట్కి యష్మి మణికంఠ తప్పక పోయారు ఆ క్లాన్లోకి, ఎందుకంటే హౌస్ మొత్తం వ్యతిరేకించారు వాళ్ళని. ఇప్పుడు నిఖిల్కు ఇప్పుడు ప్రూవ్ చేసుకునే టైము, ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటేనే ఆయన ఒక గైడ్లో పడతాడు, టాప్ 5లో మనం ఆయన చూడగలుగుతాం. లేకపోతే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కూడా ఈయన కూడా పోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గేమ్ అందరు చూస్తుర్రు, ఎక్కువ బయటి ఫాలోయింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పుడు ఎక్కువ సపోర్ట్ కాదు, జనరల్ ఆడియన్స్ చూసి వాళ్ళు ఓట్ చేస్తేనే ఎవరైనా విన్ అయ్యే అవకాశం ఉంటుంది. నేనైతే
దీని గురించి అయితే ఫుల్ అప్డేట్ అయితే నేను ఇచ్చిన. నేను నా ఛానల్ నుండి వెరీ ఫాస్ట్గా జెన్యున్ అప్డేట్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, అలానే నోటిఫికేషన్ ఆన్ చేయండి, లైక్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, కొత్త ఛానల్ చిన్న ఛానల్ సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు మోయిన్ సయ్యద్.